పూర్వం ఒక చిన్నపాటి నగరంలో ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు. అతను ఎక్కువగా తెలివితేటలు లేనివాడు. అందువల్ల యాచన చేస్తూ పొట్టపోసుకునేవాడు. పెళ్ళాం పిల్లలు లాంటి ఎలాంటి బాధరబంది లేకపోవడం చేత కొంతకాలానికి కొంత సొమ్మును కూడబెట్టుకున్నాడు. ఆ డబ్బుతో మరో నగరానికి వెళ్ళి అక్కడ బతుకుదాం అనుకున్నాడు. కొంత డబ్బును తన దారి ఖర్చులకు ఉంచుకొని దానిని తన రెండిన దోపుకొని మిగతాది అంతా ఒక చిన్నపాటి సంచిలో మూట కట్టుకున్నాడు. బాగా పిసినారి కావడం చేత నడకదారిలో మరో నగరానికి ప్రయాణం ప్రారంభించాడు. అడవిలో అడ్డదారిలో అయితే త్వరగా పోవచ్చును అని అడవి మార్గాన బయలుదేరాడు. పోయేవాడు సరిగ్గా పోక తన డబ్బు మూటను తన చేతులతో ఎగురవేస్తూ ఉత్సాహంతో నడుస్తున్నాడు. దారిలో అతనికి కొందరు ప్రయాణికులు ఎదురై, ఏమయ్యా వెర్రివాడా, ఈ అడవిలో దొంగలు తిరుగుతున్నారు. నీ డబ్బు మూట అలా ఎగరేస్తూ పోతుంటే దొంగలు కాజేస్తారు. దాన్ని జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పారు. నేను నా డబ్బును దొంగలకు అందనిస్తానా ఏమిటి అని ఒక పొడవాటి కర్రకు తన డబ్బు మూటను కట్టి కర్రను నిటారుగా పట్టుకొని ప్రయాణం సాగించాడు ఆ తలతిక్క బ్రాహ్మడు. కొంత దూరం వెళ్ళాక అతనికి నలుగురు దొంగలు ఎదురుపడ్డారు. దొంగలు ఎలా ఉంటారో తెలియని అతను వారితో, ఈ అడవిలో దొంగలున్నారట, జాగ్రత్తగా ఉండండి. నేను నా డబ్బు మూటను దొంగలకు చిక్కకుండా ఎంత ఎత్తుగా పట్టుకున్నానో చూడండి అని తన కర్ర చివరన కట్టిన డబ్బు మూటను చూయించాడు. ఆ మాటలకు దొంగలు విరగబడి నవ్వారు. వారిలో ఒకడు చేయి చాచి బ్రాహ్మడి చెప్పపై ఫెడేల్మని కొట్టాడు. ఆ దెబ్బకు బ్రాహ్మడు అబ్బా అని అరిచి చేతికర్రను కింద పడేసి బాధతో చెంపను తడుముకున్నాడు. దొంగలు బిగ్గరగా నవ్వి బ్రాహ్మడి డబ్బు మూటను తీసుకొని బయలుదేరారు. అప్పుడు ఆ బ్రాహ్మడు, అరే, నేను ఎంతో కాలం కష్టపడి సంపాదించి పోగు చేసుకున్న ధనమంతా ఈ దొంగలు క్షణాల్లో నా వద్ద నుండి కొట్టేశారే, వీరి పనే బాగున్నట్టుంది అనుకొని వారి వద్దకు పరిగెత్తుకొని వెళ్ళి, నేను ఎంతో కాలం కష్టపడి సంపాదించిందంతా మీరు కొట్టేశారు. నా వద్ద ఇక ఏమీ లేదు. నన్ను కూడా మీలో ఒకడిగా చేర్చుకోండి అని అడిగాడు. దొంగలు సరే అన్నారు. అందరూ కలిసి ఆ రాత్రికి ఒక గ్రామం చేరుకున్నారు. దొంగలు ఒక ఇంటికి గోడకు కన్నం వేసి బ్రాహ్మణ్ణి లోపలికి పంపారు. ఆ ఇల్లు ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీది. అవి శరన్నవరాత్రుల రోజులు. ఆమె అమ్మవారి నైవేద్యం కొరకు వంట అంతా పూర్తి చేసి పొయ్యి మీద గారెలు వేస్తూ మధ్యలో కొద్దిగా గుండెలో బాధ అనిపించి పక్క గదిలోకి వెళ్ళి ఒక చాప మీద పడుకొని ప్రాణాలు వదిలింది. బ్రాహ్మడు ఇంట్లో ప్రవేశించేసరికి పొయ్యి మీద నుండి గారెల వాసన గుప్పుమంది. ఆ వాసనకు తనకు ఆకలి అవుతుందన్న విషయం బ్రాహ్మణుడికి తట్టింది. అతను బయట దొంగల సంగతి మర్చిపోయి స్నానాల గది వెతుక్కొని స్నానం చేసి చప్పున సంధ్యవార్చి ముసలమ్మ పడుకున్న చోటికి వచ్చి, ఆకలవుతుంది, త్వరగా వడ్డించవమ్మా అని అడిగాడు. ముసలమ్మ పలకలేదు. ఆమెను తాకడం ఇష్టం లేక ఒక గరిటతో పొయ్యి మీద బాండ్లీలో కావుచున్న నూనెను తెచ్చి 2 చుక్కలు ఆమె చేతి మీద వేశాడు. ఇక తప్పనిసరి ముసలమ్మను తట్టాడు. అప్పటికి ఆమెలో కదలిక లేదు. ముసలమ్మ కళ్ళు తెరుచుకొనే ఉంది, కానీ శవం. బ్రాహ్మడు అదిరిపోయి కెవ్వున ఒక గట్టి కేక పెట్టి గదిలో అటక మీదకి ఎక్కి వణుకుతూ కూర్చున్నాడు. బ్రాహ్మడు పెట్టిన కేక విన్న బయట ఉన్న దొంగలు తమను పిలిచాడు అనుకొని లోపలికి వచ్చారు. అయితే బ్రాహ్మడు పెట్టిన కేకకు ఇరువుపరు ఇళ్లవారు ఇంట్లోకి వచ్చారు. ఈ అలికిడికి దొంగలు మంచాల కింద దూరి దాక్కున్నారు. ఇరుగు వారు చనిపోయిన ముసలమ్మను చూసి, ఎలా పోయి ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది అని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. ఒక రోగము లేదు, రెస్టు లేదు. నవరాత్రిలు అని అమ్మవారి నైవేద్యం కొరకు గారెలు కూడా చేస్తుంది. ఎలా పోయిందో అని ఒకరన్నారు. ఎలా పోయిందో ఆ పైవాడికే తెలియాలి అని ఒకరన్నారు. అవును, పైవాడికే తెలుస్తుంది అని ఇంకొకరన్నారు. అది నిజమే, వాడికే తెలియాలి అన్నారు ముగ్గురు నలుగురు. అయితే ఆ ముసలమ్మని నేనే చంపానంటారా ఏమిటి? నేనే పాపం ఎరగను. కావలిస్తే మంచం కింద దాగిన 4 దొంగలను అడగండి అన్నాడు బ్రాహ్మడు అటక మీద నుండి. అందరూ అటక మీదికి చూశారు. బ్రాహ్మడు కనిపించాడు. మంచం కింద చూశారు. దొంగలు కనిపించారు. అందరూ దొంగలను పట్టుకొని ఆ ఊరి గ్రామాధికారి వద్దకు తీసుకెళ్లారు. బ్రాహ్మడు జరిగిన విషయమంతా చెప్పిన మీదట న్యాయాధికారి దొంగలను విచారణ చేశాడు. దొంగల నుండి బ్రాహ్మడి సొమ్మును అతనికి ఇప్పించారు. ఊరి వైద్యుడు ముసలమ్మ శవాన్ని పరీక్షించి, జబ్బేమీ లేదు, వృద్ధాప్యం వల్ల చనిపోయింది అన్నాడు. నవరాత్రుల్లో పర్వదినాన పోయింది, పుణ్యాత్మురాలు అనుకున్నారు గ్రామస్తులు. ఎప్పటి నుండో కంటికి కునుకు లేకుండా చేస్తున్న దొంగలు పట్టుపడ్డందుకు గ్రామస్తులు ఎంతో ఆనందించారు. బ్రాహ్మడి వృత్తాంతమంతా విన్న గ్రామస్తులు అతని అమాయకత్వంతో ఎక్కడ బతకలేడని, అతను ఆ ముసలమ్మ ఇంట్లోనే ఉండి ఆ ఊరి రామాలయంలో పూజారిగా పనిచేసేటట్లు నిర్ణయించారు. గ్రామాధికారి బ్రాహ్మణుడికి తగిన భృతి ఏర్పాటు చేశాడు. అలా బ్రాహ్మడు ఇంకో నగరానికి బ్రతుకు తెరువు కోసం వెళ్ళే అవసరం లేకుండా చూశారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.